పేరు మీదనే మీరు మీ హయాంలో ఉన్నప్పుడు 3 రాజుల పేరు చెప్పారు కదా, మిమ్మల్ని ఓడించడానికి కూడా అదే ప్రధాన అంశం. అమరావతిని మీరు దృష్టి పెట్టించారనేది ఒక విషయం, ఎస్, మా 3 రాజధానుల వల్లే మేము ఓడిపోయాం అనుకుంటే ఆయన భ్రమరావతి వల్లే ఓడిపోయాను ఆయన అనుకోవాలిగా. కాదు, అంతకుముందు ఆయన ఓడిపోయాడు కదా. నేను చెప్పేది ఆయన ఓడిపోయాడుగా, ఆయన చివరికి అమరావతిలోనే ఓడిపోయాడుగా. అమరావతిని డెవలప్ చేయలేక ఓడిపోయాడు అనుకోవాలి కదా, అమరావతిని సెలెక్ట్ చేసుకోవటం వల్లే ఓడిపోయాడు అనుకోవాలి కదా. ఒక్కొక్క ఓటమికి 1,00,000 కారణాలు ఉంటాయి. చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అమరావతి అనేది అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయినా కూడా ఆయనకి జ్ఞానోదయం కానటువంటి పరిస్థితి ఉన్నది అని నేను భావిస్తూ ఉన్నా. 1,00,000 కారణాలు ఉండొచ్చు ఓటమికి. అమరావతి ఒక కారణం కావచ్చు, లేదా 3 రాజధానులు ఒకటి కారణం కావచ్చు, మరొకటి కారణం కావచ్చు, వాళ్ళు ముగ్గురు ఏకం కావడం కారణం కావచ్చు, 1,00,000 కారణాలు కావచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, అమరావతి అనే ఒక మహాపట్టణాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం అనేది సైద్ధాంతికంగా తప్పని, అంత ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి లేదని, ఇది చాలా తప్పుడు నిర్ణయం అనేది మా అభిప్రాయం. ఆ తప్పుడు నిర్ణయం అనేది అమరావతి 1లో రుజువైంది, అమరావతి 2లో కూడా రుజువు కాబోతుంది. 45,000 ఎకరాలు అదనంగా తీసుకోవటం వల్ల ఇంతకు ముందు ఇచ్చిన రైతులు కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురికాక తప్పదనే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను.